ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు అంశం మనిషికి అతి పెద్ద శత్రువు. 7 అలవాట్లు వదిలించుకోకపోతే అవే మనిషికి అతిపెద్ద శత్రువు అనే అంశాన్ని తెలుసుకుందాము. జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. విజయం సాధించడం అనేది ఎవరికైనా ఒక లక్ష్యం కావచ్చు, కానీ అది ధైర్యం, మన ప్రయత్నాలతో అధిరోహించాల్సిన కొనసాగింపు యొక్క నిచ్చెన. ధైర్యం, ప్రయత్నాలతోని మాత్రమే ఒక వ్యక్తి విజయం సాధిస్తాడు. ప్రతి అడుగులో కొత్త సవాళ్ళు ఉంటాయి. ఈ సవాళ్ళకు వెనకాడకూడదు. మునుపటి కంటే మెరుగ్గా మారడానికి చిన్న లేదా పెద్ద ప్రయత్నం చేయాలి. ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది, మరికొన్నిసార్లు విజయం మీ సొంతమవుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని మంచి విషయాలను అలవర్చుకోవాలి, కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా లేకపోతే మీరు పురోగతి సాధించలేరు. కొన్ని అలవాట్లకు గుడ్ బై చెప్తేనే మీరు జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించగలరు. కొన్ని అలవాట్లు మీకు శత్రువుగా మారతాయని నిపుణుల అభిప్రాయం. ప్రతి ఒక్కరూ వదిలించుకోవాల్సిన 7 అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెగటివ్ థింకింగ్. చాలామంది ప్రతిదానికి నెగటివ్గా ఆలోచిస్తారు. ఇలాంటి ప్రతికూలంగా ఆలోచించేవారు ముందుకు సాగలేరు. వారు మనస్సులో ఎప్పుడూ వైఫల్యాలే భావనలే మెదులుతాయి. ఇలాంటి వారు చుట్టూ ఉన్న మంచిని చూడలేరు, నిరాశను మాత్రమే ఫీల్ అవుతారు. మనం ఈ పని చేయలేం, ఫలానా పని చేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి ఆలోచనలకు చెక్ పెట్టాలి. ప్రతికూలంగా ఆలోచించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. జీవితంలో ఎదగాలంటే ఈ అలవాట్లను ఖచ్చితంగా వదిలించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సోమరితనం లేదా ఒళ్ళు బద్ధకం. సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు. ఏ వ్యక్తి అయినా ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటే వారు జీవితంలో ఏం సాధించలేరు. ఈరోజు చేయాల్సిన పని రేపు చేయాలనుకోవడం, ఇప్పుడు చేయాల్సిన పనుల్ని ఎప్పుడో చేయాలనుకోవడం అతి పెద్ద చెడ్డ అలవాటు. ఈ హ్యాబిట్ వల్ల జీవితంలో లక్ష్యాల్ని ఎప్పటికీ సాధించలేరు. ఇలా ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ పోతే జీవితంలో ఎప్పుడూ వెనుకబడే ఉంటారు. అభద్రత. కొందరు అభద్రత కారణంగా ఇతరులతో పోల్చుకోవడం మొదలు పెడతారు. వారిలో ఉన్న బలాన్ని మర్చిపోయి లోపాలపై దృష్టి పెడతారు. జీవితంలో ఏం సాధించలేమన్న భావన ఉండకూడదు. ఇది మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తుంది. అభద్రతా భావం ఉంటే మీరు ఇతరుల విజయాలపై మాత్రమే దృష్టి పెడతారు. ఇతరుల కంటే తక్కువగా మిమ్మల్ని మీరు పరిగణిస్తారు. దీంతో జీవితంలో విజయం సాధించలేరు. సక్సెస్ సాధించాలంటే ఈ అలవాటుకు గుడ్ బై చెప్పాల్సిందే. గతాన్ని తలుచుకోవడం. చాలామంది గతాన్ని తలుచుకుంటూ చింతిస్తూ ఉంటారు. ఇలాంటి వారు గతాన్ని పట్టించుకొని వర్తమానంలో జీవించలేరు. గతంలో సాధించిన విజయాలు లేదా తప్పులైనా సరే వర్తమానంలో ఎందుకు పనికిరావని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏం చేశామన్నదే ముఖ్యం. అందుకే గతాన్ని విస్మరించండి. ఈరోజు ఏం సాధించాలన్న దానిపై దృష్టి పెట్టాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భవిష్యత్తు గురించి ఆందోళన.
చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వర్తమానాన్ని మర్చిపోతారు. భవిష్యత్తులో ఎలా బతకాలి, ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి, ఇలాంటి ఆలోచనలు ఎందుకు పనికిరావని గుర్తుంచుకోవాలి. ఇలా ఆలోచిస్తే వర్తమానంలో ఉన్న అవకాశాలని చేజార్చుకుంటాం. అందుకే ఈరోజు సాధించి భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోండి. అంతేకాని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు వచ్చే అవకాశాలని వదలకండి. ఇతరులని నిందించడం. చాలామంది తప్పులు చేస్తుంటారు, కానీ వారు చేసిన తప్పులకు కూడా ఇతరులని నిందిస్తారు. ఇలాంటి అలవాటు ఉన్నవారు జీవితంలో ముందుకు సాగలేరు. ఒకరి మీద ఏడుస్తూ ఉంటే మీరు అక్కడే ఆగిపోతారని గుర్తుంచుకోండి. మీ తప్పుల్ని గురించి అంగీకరించినప్పుడు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. తప్పుల నుంచి ఏదైనా నేర్చుకుంటే జీవితంలో విజయం సాధ్యమవుతుంది. అతి విశ్వాసం. మితిమీరిన విశ్వాసం కూడా వ్యక్తి ఎదుగుదలకు హానికరం. ఏదైనా సాధిస్తామన్న కాన్ఫిడెన్స్ ఉండవచ్చు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఓవర్గా మారితేనే డేంజర్ అంటున్నారు నిపుణులు. అతి విశ్వాసం ఉంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అవకాశాల్ని కోల్పోవడమే కాకుండా భారీగా నష్టపోతారని గుర్తుంచుకోండి. తెలుసుకున్నాం కదా మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో ఎదుగుదలను ఆపివేసే 7 శత్రువుల గురించి ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మరి ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.